హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు టమాటో రాజ్మా కర్రీ చేసుకుందాం. కావాల్సినవి 2 టమాటోలు, ఆనియన్, లవంగ, దాల్చిన చెక్క, ఇలా రాజ్మా ఫ్రెండ్స్. ఇవి ఒక 4 అవర్స్ ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్లో రాజ్మా వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా చూడండి, కుక్కర్లో వేసుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఈ రాజ్మా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ కండపుష్టికి కానీ బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనకి మంచి ప్రోటీన్ ఫుడ్. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. ఆలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకొని లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క వేసేసుకొని కాసేపు వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్, కచ్చాపెక్క మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాం ఫ్రెండ్స్. ఈ రాజ్మా కర్రీ నేను చూపిస్తున్న విధంగా టిప్స్ ఫాలో అయ్యి చేయండి. ఎంతో టేస్టీగా వస్తుంది. మీకు కూడా 1 స్పూన్ పసుపు, జీలకర్ర వేయండి. జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేసుకుందాం. వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, టమాటో పేస్ట్ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత మనకు ఆలోపు రాజ్మా అయితే ఉడికిపోతాయి కదా, అవి కూడా తీసుకుందాము. చూడండి, ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకోండి టమాటో పచ్చివాసన పోవడానికి ఫ్రెండ్స్. ఇలా బబ్లింగ్ వచ్చాక మనం ఇప్పుడు రాజ్మాలో ఉన్న ఎగస్ట్రా వాటర్ తీసేయకుండా డైరెక్ట్గా వేసేసుకోండి. ఆ వాటర్తో ఉంటే మీకు టేస్ట్ వస్తుంది కర్రీ. చూడండి, ఇలా కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కారం, ధనియాల పొడి వేసుకొని మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ టొమాటో రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.